రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మాజీ మంత్రి హరీష్ రావు కలిశారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. వచ్చే నెల 5న పీసీ ఘోష్ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కానున్నారు. వచ్చే నెల 9వ తేదీన కాళేశ్వరం కమిషన్ విచారణకు హరీష్ రావు హాజరు కానున్నారు. కమిషన్ అడిగే పలు ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పాలన్న దానిపై కేసీఆర్, హరీష్ రావు సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే న్యాయ నిపుణులు సంప్రదించారు. కమిషన్ విచారణకు హాజరైన అధికారులు, ఇంజనీర్లను కేసీఆర్ ఆరా తీశారు. ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మాజీ మంత్రి హరీష్ రావు కలిశారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. వచ్చే నెల 5న పీసీ ఘోష్ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కానున్నారు. వచ్చే నెల 9న కాళేశ్వరం కమిషన్ విచారణకు హరీష్ రావు హాజరు కానున్నారు. కమిషన్ అడిగే పలు ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పాలన్న దానిపై కేసీఆర్, హరీష్ రావులు సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే న్యాయ నిపుణులు సంప్రదించారు. కమిషన్ విచారణకు హాజరైన అధికారులు, ఇంజనీర్లను కేసీఆర్ ఆరా తీశారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత హాజరు కానున్న నేపథ్యంలో ఈ అంశాలపై సమాలోచనలు చేస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే కేసీఆర్. అయితే కాళేశ్వరం కమిషన్ అడిగేటటువంటి పలు ప్రశ్నలకు అయితే మాత్రం ఏ విధంగా సమాధానం చెప్పాలని న్యాయ నిపుణులతో కూడా సంప్రదిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ రాము మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాము. రవి, సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ మంత్రి హరీష్ రావు మాజీ సీఎం కేసీఆర్ తో అయితే ఈ రోజు భేటీ అయ్యారు. అయితే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసుల నేపథ్యంలోనే ఈ యొక్క హరీష్ రావు కేసీఆర్ తో చర్చించినట్లు మనకు తెలుస్తుంది. అయితే వచ్చే నెల 5వ తేదీన పీసీ ఘోష్ కమిషన్ ముందు మాజీ సీఎం ను విచారణకైతే హాజరు కావాలనేసి అయితే నోటీసులు పంపిన నేపథ్యంలోనే ఫామ్ హౌస్ లో ఈ యొక్క చర్చలు కొనసాగుతున్నట్లు మనకు తెలుస్తుంది. ఈ విషయంపై ఇప్పటికే కేసీఆర్ న్యాయ నిపుణులతోనైతే చర్చలు జరిపారు. అదే విధంగా 5వ తేదీన సీఎం కేసీఆర్, అదే విధంగా 6వ తేదీన అయితే మాజీ ఆర్థిక మంత్రి, ఇప్పుడు ప్రస్తుత ఎంపీ ఈటెల రాజేందర్, 9వ తారీఖున మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఈ యొక్క విచారణకు హాజరు కానున్నారు. అయితే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అదే విధంగా బీజేపీ ప్రభుత్వాలు అయితే తమపై చేస్తున్నటువంటి దుష్ప్రచారం అయితే తిప్పుకొట్టేందుకైతే ఇక సీఎం కేసీఆర్ హాజరు కానున్నట్టయితే మనకు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే కమిషన్ ముందు హాజరై కాళేశ్వరం నిర్మాణంపై క్లారిటీ ఇవ్వాలని అయితే మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్టయితే మనకు తెలుస్తుంది. ప్రజల్లో తాను తప్పు చేసినట్లుగా వెళ్లకుండా ఈ విచారణ నేపథ్యంలో పూర్తి వివరాలైతే కమిషన్ ముందు ఉంచేందుకైతే కేసీఆర్ సిద్ధమైనట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు కేటీఆర్ కావచ్చు, ఇటు హరీష్ రావు కావచ్చు అయితే ఈ యొక్క ఫామ్ హౌస్ లో చర్చలు జోరుగా కొనసాగుతున్నట్టయితే తెలుస్తుంది. మొత్తంలో ఈ యొక్క మాజీ సీఎం కేసీఆర్ అయితే ఈ విచారణకు హాజరవుతారా లేదని అయితే రాష్ట్ర రాజకీయాల్లో అయితే చర్చనీయాంశంగా మారింది. రవి. రైట్ రాము, అంటే ఓ పక్క న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది. మరో పక్క కాళేశ్వరం కమిషన్ సభ్యులు అవసరమైతే ఆ కేసీఆర్ నేరుగా విచారించడానికి అవసరమైతే ఫామ్ హౌస్ కూడా వెళ్తామన్నట్లుగా సమాచారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అంటే కేసీఆర్ ఇదే స్టాండ్ మీద ఉండే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే న్యాయ నిపుణులు సలహాలు తీసుకొని లేదా విచారణ నుంచి తప్పించుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అనుకోవచ్చు? మొత్తంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ ఆలోచన విధానం ఏంటంటే బీజేపీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలు అయితే ఈ యొక్క దుష్ప్రచారణ చేస్తున్నాయి నా పైన అన్నట్టుగా నేరుగా అయితే ఈ యొక్క కమిషన్ ముందే హాజరయ్యి పూర్తి వివరాలు అయితే వారి ముందు ఉంచుదామన్నట్టయితే ఈ యొక్క కేసీఆర్ ఆలోచన విధానం అయితే తెలుస్తుంది. మొత్తం ఈ యొక్క న్యాయ నిపుణుల సలహాలతోనే ముందుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. రవి.